కనుక జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. వినడం ద్వారా విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గుర్చిన మాట వలన కలుగును. లోక సంబంధమైన వార్తలు కాదు, క్రీస్తుని గుర్చిన మాట వింటే వినటం అనే శ్రద్ధ కలుగుతుంది. వినటం వల్ల విశ్వాసం కలుగును. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి. బైబిల్లో ఉన్న వాక్యాలు మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మీరు గమనిస్తే లెంట్ దినాలు అన్నారు. ఇవి లెంట్ దినాలంటే యేసు ప్రభు సిలువేసినటువంటి దినాలు. 40 రోజులు. 40 రోజుల్లో ప్రతి సంఘంలో లెంటిని గురించే మాట్లాడతారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోయినందుకండి మనకు సంతోషం ఉంటుందా? ఏమండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోయిన సంతోషం ఉంటుందా? ఉండదు, అంత దుఃఖం. అలాగే యేసు ప్రభు సిలువేసినటువంటి రోజులు ఈ లెంటి దినాలు. కనుక ఎక్కడ చూసినా లెంటుకు సంబంధించిన వాక్యాలే చెప్తారు. కనుక ఈరోజు కూడా అదే వాక్యం మనం ధ్యానం చేద్దాం. మీరందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. యేసు ప్రభువుకు ఉన్న పేరు ఏంటంటే నీతి సూర్యుడు. ఏం పేరండి? నీతి సూర్యుడు, సన్ ఆఫ్ రైచియస్నెస్. యేసు ప్రభు నీతి సూర్యుడు. ఈ సూర్యుడు కాదు, సమీపించటానికి వీలు పడలేనంత తేజస్సు కలిగిన నీతి సూర్యుడు యేసు ప్రభు. ఎవరు కూడా అక్కడికి పోలేరు. అసలు అంతెందుకు, ప్రకృతి సంబంధమైన ఈ సూర్యుని చూడాలంటేనే మధ్యాహ్నం తప్పుడు కళ్ళం నీళ్లు గారుతాయి, చూడలేము. నీతి సూర్యుడు యేసు ప్రభువారు. ఎంత నీతి అంటే ఆయన తలుసుకోవాలన్నా కూడా మనకు భయం కలుగుతుంది. అంత తేజోమయుడు యేసు ప్రభువారు. ఆ నీతి సూర్యుడి యొక్క ముఖం మీద ఇశ్రాయేలు ప్రజలు ఉమ్మేశారు. ఏమేశారండి? ఉమ్మేశారు. నీతి సూర్యుడి మీద ఉమ్మేశారండి. మామూలుగా యేసుప్రభు లోకానికి వస్తే ఆయన నీతి సూర్యుడు అని తెలుసుకోకుండా వాళ్ళమ్మ మరియమ్మ, ఆయన యూదుడు, ఆయన కార్పెంటరు, ఆయనంటే దేవుడు అని అన్యాయమైన తీర్పు తీర్చేటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళి అన్యాయమైన తీర్పు తీర్చుకొని ఆయన చేతులు కడుక్కున్నాడు. ఈయన నీతిమంతుడండి, ఈయన జోలికి నేను ఎందుకు పోవాలి, అన్యాయమైన తీర్పు తీర్చి నీళ్ళతో కడుక్కున్నాడు చేతులు. అప్పుడు అన్నారు కదా, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు. ఏ సూర్యుడండి? నీతి సూర్యుడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు ఎలాంటివండి? నీతి సూర్యుడి యొక్క ముఖం మీద ఉమ్మేశారు, అరెస్ట్ చేశారు, ఒక గదిలో తీసుకొని వెళ్ళారు. ఆ గదిలో యేసు ప్రభు వారిని ముళ్ళ కిరీటం, యేసు ప్రభుకి ముళ్ళ కిరీటం అల్లారు, ముళ్ళ కిరీటం తల మీద పెట్టి కొట్టారు, రక్తం కారుతుంది. అందరూ కూడా సైనికులు కూడా ఏం చేశారంటే కాకరించి ఉమ్మేశారు. ఏ ముఖం మీద? ఎవరి ముఖం మీద అండి? నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ముఖం మీద. ఏమండి, నీ ముఖం మీద నువ్వు ఉమ్మిస్తే ఊరుకుంటావా? ఏమండి, ఊరుకుంటారా? చిన్న తుప్పర పడితే ఐఎమ్ సారీ అన్న పొరపాటు అయిపోయింది అన్న అంటాం. ఐఎమ్ సారీ అమ్మ, చెల్లెమ్మ, పొరపడ్డాను. యేసుక్రీస్తు మీద సైనికులు ఏం ఊసారండి? ఉమ్మూసారు. అంతటితో ఊరుకోలా, ఉయ్యటం మానలేదండి. యోబు గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 30వ అధ్యాయం అందరు తీశారా మీరందరూ కూడా? అమ్మా 10వ అధ్యాయము 30వ అధ్యాయం 10వ వచనం చదువయ్యా. వారు నన్ను అసహించుకొందురు, నా యొద్ద నుండి దూరముగా పోదురు, నన్ను చూసినప్పుడు ఏం రాయబడింది? ఉమ్మి వేయక మాంతారా మానరా? మానరు. అబ్బాబ్బా, ఎంత అవమానం చేశారండి. ఈ చిన్నపిల్ల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు యేసుక్రీస్తు మీద ఉమ్మి వేయటము మానరు. అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి ఆ గదిలో యేసు ప్రభువుని కుట్టారు. మాంసం ముక్కలు బయటకు వచ్చేసినాయి. మాంసం ముక్కలు బయటకు వచ్చినాయండి. తల మీద సెరస్ పెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అందరూ ఊసారంట ఉమ్మి. ఎవరండి? సైనికులు ఊయటం ఒక ఎత్తు అయితే
ఆ యేసు ప్రభు వారిని యెరూషలేము రాజవీధులలో తిప్పుతున్నారు. సిలువమాను పెట్టి, సిలువమాను అనేది పైన పెట్టి వేస్తుంటే యేసు ప్రభు ఏమానది ఎండిన మాను కాదు. యేసు ప్రభు వడ్రంగి. ఎవరండి ఆయన పేరేంటి? ఆయన ప్రొఫెషన్ ఏంటండి? వడ్రంగి వాళ్ళు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు వడ్రంగి అయితే వాళ్ళ నాన్నగారు ఇంకా వడ్రంగి, మంచి ఫేమస్ అయినటువంటి వడ్రంగి వాళ్ళ నాన్నగారు యోసేపు. అంతకంటే ఫేమస్ అయినటువంటి వడ్రంగి ఎవరు ఉన్నారని చూడమన్నారంట పిలాతు. అబ్బాయి మన యెరూషలేం సిటీలో అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏమండి చెప్పండి, మానేస్తా. అర్థమవుతున్న వాక్యం? ఈ యెరూషలేము సిటీలో వడ్రంగి పనిచేసే వాళ్ళు ఎవరో చూడమన్నాడంట. చాలామంది వడ్రంగులు వచ్చారంట. ప్రఖ్యాతిగాంచిన ఒక వడ్రంగిని తీసుకొచ్చాడంట. ఆ వడ్రంగి తన్నాడంట, అయా ఈ ఇద్దరు ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళకేమో ఎండి కొయ్యతో సిలువు చెయ్యి, ఎండిపోయిన కొయ్యతో సిలువు చెయ్యి, కానీ ఈయనకు మాత్రం ఉమ్మి ఊసినటువంటి ఈయనకు మాత్రం పచ్చిమానుతో సిలువు చేయమన్నాడు. ఏమానండి? పచ్చిమాను చూసారు ఎప్పుడన్నా? మొయ్యగల. ఇప్పుడు యాప చెట్టు ఉందనుకోండి, యాప చెట్టుని కోసారనుకోండి, అది నువ్వు మొయ్యగలవా? మోస్తావా? అదే యాప చెట్టు ఎండిందనుకోండి, నువ్వు మొయ్యగలవు. ఎండినటువంటి కొయ్యతోనేమో సైనికులకు సిలువు చేశారు ఆ నేర్పినటువంటి వడ్రంగి. యేసు ప్రభుకు మాత్రము పచ్చిమాను. ఏమానండి? లూకాసు వార్త 23వ అధ్యాయము 31వ చదువుకుంది. ఏ మానుతో సిలువు చేయించాడంటే పిలాతు, దైవ గ్రంథంలో రాయబడిన మాటలవి. 23వ అధ్యాయం 31వ వచనము, వారు పచ్చిమానుకే ఎలాగూ చేసినలా ఎండి మానుకి ఎలాగ చేయదురండి. ఏమానది? యేసు ప్రభుకి వేసిన సిలువ ఏమానండి? చెప్పండి, ఏమానమ్మా? పచ్చిమాను. ఈ చెట్టు కొట్టండి, అది పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉన్నది నువ్వు మొయ్యలేవు. కష్టమైన పని. కేవలం పిలాతు ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న దాన్ని బట్టి ఎలాంటి సిలువ వేయాలని అడిగాడంట. ఈ ఇద్దరు ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళకేమో ఎండిపోయినటువంటి మ్రానుతో సిలువ చేయించాను, మరి ఈయనకేం సిలువ చేయించాలని అడిగాడంట. వాళ్ళు అడిగారంట యూదులు, ఈయనకి పచ్చిమాను తెస్తాం. అడవిలో మేము ఈ రోగం వస్తుంటే అంతా అడవిలో అన్ని చెట్లేనండి. ఆ అడవిలోకి వెళ్ళి పచ్చిమానుని మేము తీసుకొస్తాం, ఆ పచ్చిమానుతో సిలువ చేయి, చేపించు. ఆ సిలువ చేయించడానికి నేర్పరైనటువంటి వడ్రంగిలో ఉన్నాడంట. ఎవరు అడిగారండి? ఇశ్రాయేలు ప్రజలు, తన సొంత ప్రజలు, ఇశ్రాయేలు 12 గోత్రికులు యేసు ప్రభు వారిని అడిగిన మాట, పిలాతు అడిగిన మాట, ఏమయ్యా నువ్వు మేము చెప్తే చేస్తావా చేయవా? చేయకపోతే నువ్వు జూలియస్ సీజర్ చక్రవర్తికి నువ్వు స్నేహితుడు కావో, నేను ఈ పోస్టుని తీసేస్తాం, నీ అధికారం తీసేస్తాం. మేము చెప్పినట్టే నువ్వు తీర్పు తీర్చావు, మేము చెప్పినట్టే నువ్వు సిలువ చేయి. వాళ్ళిద్దరు చేసినట్లుగా ఎండి కొయ్యతో చేయొద్దు, ఎండిపోయిన కొయ్యతో సిలువ చేయొద్దు. నేను చెప్పినటువంటి మేము తీసుకొస్తాం అడిగిని. అడవికి వెళ్ళి ఏమాని తీసుకొచ్చారండి? బైబిల్లో రాసిన మాట, నేను సొంత మాటలు కాదు, బైబిల్లో రాసిన మాట నేను చెప్తున్నా. పచ్చిమాను తీసుకొస్తే ఆ పచ్చిమాను మొయ్యలేకపోయారంట వాళ్ళు. అలాంటి పచ్చిమాను పక్కన పెట్టి సిలువ చేయమన్నారంట. సిలువ చేయమనంటే నేర్పరైన వడ్రంగి యేసు ప్రభు వారికి సిలువ చేశాడట. అంతా పచ్చే. నువ్వు మొయ్యగలవా? చూస్తా అప్పుడు మోస్తావా? ఏమంటే మొయ్యగలవా? మోస్తున్నాడు యేసు ప్రభు వారు. అన్నారంట, ఇక్కడ కాదు, యెరూషలేములో ప్రఖ్యాతిగాంచిన రాజమార్గాలు 5 ఉన్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నాయండి? 5 రాజమార్గాలు ఉన్నాయి. మెయిన్ సిటీస్, మెయిన్ రోడ్డు బైపాస్లండి, మెయిన్ రోడ్లు బైపాస్లండి, మెయిన్ రోడ్లు ఉన్నాయి ఈ యెరూషలేం సిటీలో. ఎన్ని రోడ్లు అండి? 5 రోడ్లు ఉన్నాయి. 5 రోడ్ల మీద ఈయన సిలువ ఎత్తుకొని మొయ్యాల్సిందే, మేము ఉమ్మి ఉయ్యాల్సిందే. మానలేదు, ఉమ్మి ఊయట మానరు. దే షుడ్ నాట్ రిఫ్యూజ్ స్పిటన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, స్పిటన్ అపాన్ జీసస్ క్రైస్ట్.
ఎంత ఘోరమైన విషయం అండి. ఎవరు యేసుప్రభు ఎలాంటి వాడండి? నీతి సూర్యుడు ముఖం మీద ఉమ్మి వేయటం మానలేదు. ఒక క్రిమినల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అనుకోండి, మనం అందరం ఎరుగుదాం. ఒక క్రిమినల్ సమాజంలో వాడు చేయని అకృతం అంటూ లేదు. హత్యలు చేశాడు, మానభంగం చేశాడు, చెడ్డ పనులన్నీ చేశాడు, చిన్న పిల్లలను కూడా ఆగం చేశాడు. అలాంటి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు వాడిని. అప్పుడు మనం ఏం చేస్తాం? బజార్లో వెళ్తాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అమ్మ, ఒక క్రిమినల్ని, సమాజంలో చీడ పురుగు అయినటువంటి క్రిమినల్ని అరెస్ట్ చేస్తే పోలీసులు వాడిని తీసుకెళ్తుంటే మనం ఏం చేస్తాం? వాడి మీద కోపం ఉన్న వాళ్ళు రాళ్ళు వేస్తారు, వాడి మీద ద్వేషం ఉన్న వాళ్ళందరూ కూడా ఉమ్మేస్తారు. ఏం చేస్తారండి? పోలీసులు తీసుకెళ్తారు. మీకు అర్థమవుతుందా భాష? నా భాష మీకు అర్థమవుతుందా? ఒక క్రిమినల్, సమాజంలో నాశనం చేసి ఒక క్రిమినల్ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తుంటే ఏం చేస్తారు? అందరూ ఎలాంటి వాడు ఈ సమాజంలో ఉండకూడదని ఏం చేస్తారంటే ఆయన మీద ఉమ్మి వేస్తారో, అవసరమైతే రాళ్ళు వేస్తారో, అన్ని పనులు చేస్తారో. ఎందుకంటే వాడు క్రిమినల్, వాడు సమాజంలో పనికిరాడు. ఎలాంటి క్రిమినల్ని కోర్టుకు తీసుకుపోవాలి, జైలు వేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తామో మనందరం ఏం చేస్తాం? ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈయన తీసుకొని సిలివేయండి, ఈయన తీసుకొని జైలు వేయండి, ఉరిశిక్ష వేయండి అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉమ్మేస్తారు. అలాగే యేసు ప్రభు వారిని యెరూషలేములో ఎన్ని బజార్లు ఉన్నాయి? 5 మెయిన్ రాజమార్గాలు ఉన్నాయి. ఏ మార్గాలు అండి? బైపాస్ రూట్లు అంటే రాజమార్గాలు. టౌన్లో ఉంటే పెద్ద పెద్ద మార్గాలు, బైపాస్ లాంటి రూట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి యెరూషలేం సిటీలో? 5 మార్గాల్లో తిరగాలి, ఆయనవి సిలువ పెట్టాలి. ఏ సిలువ అది? ఏమానండి అది? ఏమానది? పశ్చిమానో. యేసుప్రభు భుజం మీద పెట్టారు, కొరడాలతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు. యెరూషలేములో ఉన్న ప్రతి వీధిలో అందరూ ఉమ్మేశారు, చిన్నపిల్లలు మొదలుకొని. మానలేదు. రాయని మన కుమార్ చదవండి, ఏ గ్రంథమో మీరే చదవండి. వరసించుకుందరు, నా ఎదురు దూరంగా పోదురు, నన్ను చూసినప్పుడు ఉమ్మి వేయక మానరా? మానరు అంటే చిన్న బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటేనంట మధ్యాహ్నం ఈ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు యేసుప్రభు మీద ఏమి ఇచ్చారండి? కాకరిచ్చి ఉమ్మూశారు. యేసుప్రభు ఎంత అల్లాడు ఉంటాడండి. నీ మీద ఉమ్మేసి నువ్వు ఊరుకుంటావా? ఏమంటే ఊరుకుంటావా? ఉమ్మి ఎలా ఉంటుంది? అమ్మ, కాకరిచ్చి బయట ఉమ్మి ఉయ్యండి, దాన్ని ఎడం చేతి పట్టు ఎటు ఉంటుంది ఉమ్మి? ఎటుంటుంది? ఎందుమా మీకు ఎప్పుడు అర్థం కావట్లేదా? ఉమ్మి వస్తారు కదా, అరే కాకరిచ్చి ఉమ్మి వేసినప్పుడు దాన్ని టేస్ట్ చేయండి, ఎట్టుంటుంది ఆ ఉమ్మి? ఎటా చెప్పండి, ఎట్టుంటుంది? ఏమండి? బంకగా జిగడగా ఉంటుంది. కావాలంటే పొద్దున ఉమ్మియండి, ఉమ్మి వేసి టెస్ట్ చేయండి చేత్తో. ఎట్లా ఉంటుందండి ఉమ్మి? జిగటగా బంక ఉంటుంది. యేసు ప్రభు మీద వేసిన ఉమ్మి బంకగా మొత్తం కారిందంట. ప్రతి వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా, యెరూషలేములో ఉన్న ప్రతి రాజమార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, సైనికులేమో కొడుతున్నారు. దేంతో కొడుతున్నారండి? కొరడాలతో కొడుతున్నారు. వాళ్ళు అన్నారంట, మామూలు కొరడాలతో కొట్టొద్దు ఆయన్ని, అసలు మామూలు కొరడాలతో కొట్టొద్దు, నువ్వు ఒక ప్రత్యేకించి కొరడ తయారు చేయమన్నారట. ఆ కొరడ తయారు, ఆ కొరడాకి ఎన్ని బ్లేడ్లు ఉంటాయి తెలుసా? 39 బ్లేడ్లు ఉంటాయి. సూపర్ మ్యాక్స్ కోడి కత్తి ఎట్లా పొద్దునగా ఉంటుందో, గడ్డం చేసుకునే మంగళ కత్తి ఎంత పొద్దునగా ఉంటుందో, అలాంటి పొదునైనటువంటి ఆ 39 బ్లేడ్లు ఆ కొరడా మీద అమర్చారంట. దేనికి అమర్చారండి? కొరడా మీద. ఒక దెబ్బ కొట్టినప్పుడు ఎన్ని మాంసం ముక్కలు బయటకు వస్తాయి అంటే 39 మాంసం ముక్కలు దెబ్బలకు వస్తాయి, మొత్తం బయటకు వస్తాయి. పైన సిలువ, వాళ్ళేమో కొట్టడం. ఆ యెరూషలేము రాజమార్గంలో వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు యేసు ప్రభు మీద ఉమ్మి వేయటం కొంచెం కూడా దయలేదు. ఏమండి? కొంచెం కూడా దయలేదండి. ఉమ్మంట ఆ తల మొదలుకొని ఈ కాళ్ళ వరకు కారుతా ఉందంట.
అంతటితో కాదు, ఆయన సిలువు మీద ఉమ్మి పడ్డదట. సిలువు అంటే జారిపోతుందంట. ఏమండి, ఉమ్మి ఉన్నప్పుడు సిలువు మోస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? జారిపోయింది. పట్టుండదో. సిలువును మొయ్యాలంటే భుజం మీద పెట్టారు. భుజం మీద, తల మీద అంతా కూడా ఏముందండి? ఉమ్మి ఉన్నది. పైన సిలువేమో జారిపోతుంది. సిలువు జారిపడినప్పుడు కొడుతున్నారు. సిలువు జారినప్పుడు ఆయన ఎత్తుకొని ఆయన మోస్తున్నాడు. సిలువు జారిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు వేసిన ఉమ్మి. సిలువు జారిపోయేంత ఉమ్మేసానంట. ప్రతి వీధిలో ఒక బకెటం అయిందంట ఆ ఉమ్మి. ప్రతి రాజమార్గం, యెరూషలేములో ఎన్ని సిటీలు ఉన్నాయి? ఎన్ని రాజమార్గాలు ఉన్నాయి? 5. ప్రతి రాజమార్గము తిప్పుతూ అదంతా 5 బకెట్లు అయిందండి. 5 బకెట్లు కారుతుంటే సిలువ కింద పడుతుందంట. కింద పడుతున్న సిలువుతో పాటు యేసుప్రభు వారు పడ్డారంట. పట్టేదండి, పట్టుండాలి కదా. ఉమ్మి వేయకపోతే పట్టుంటుంది, ఉమ్మి వస్తే జారిపోయిద్ది. మీరు ఎప్పుడైనా గమనించండి, నేను చెప్తున్న వాక్యం. మీరు ఎప్పుడు ఇంటికి వెళ్ళి ఉమ్మి వేయండి, దాంతో ఏదైనా పట్టుకోవాలన్నా పట్టొస్తుందా? రాదు, జారిపోయిద్ది. 7 సార్లు పడ్డాడంట. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ చదువుకుందాం. తీసారా? సామెతల గ్రంథము పాస్టర్ చదువుతారు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. ఆ నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగులేచిన ప్రతి వీధిలో ఎన్నిసార్లు పడ్డాడు యేసుప్రభు వారు? 7 సార్లు పడ్డాడు. పడడానికి కారణం ఏంటి? ఉమ్మి. రక్తం కారుతుంది, ఏరులే పారుతున్న రక్తం. కొడుతున్నారు వాళ్ళు, పడ్డప్పుడల్లా కొడుతున్నారు. ప్రతి వీధిలో ఎన్నిసార్లు పడి యేసుప్రభు వారు? 7 సార్లు పడి తిరిగిలేసాడట. ఆ ఉమ్మి కారుతానే ఉంది. ఈ చిన్నపిల్లలు మొదలుకొని యెరూషలేము ఘోరమైన పాపం చేసిందండి. ఘోరమైన పాపం చేసింది. యెరూషలేమా, ఎన్నిసార్లు నీ కోసం ఏడ్చానో. కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి ఏ విధంగా లాగిద్దో, ఏ విధంగా పిలిచిద్దో, శత్రువు వచ్చినప్పుడు, కాకి వచ్చినప్పుడు కానీ, గద్దొచ్చినప్పుడు కానీ, కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఏ విధంగా ఏం చేస్తుంది? ఏముంటుందండి? దాచుకునిద్దో. ఎన్నిసార్లు నిన్ను దాచుకోవాలనుకుంటే నీవే నా మీద ఉమ్మేశావు. ఎన్నిసార్లు ఉమ్మేశారండి? అప్పు ఆ వీధిలో ఉన్న అందరూ వేసారండి ఉమ్మి. ఆ బజార్లో, ఆ రాజమార్గంలో ఉన్న అందరూ వేసారండి ఉమ్మి. పరిగెత్తుకుంటూ వచ్చేసేసారంట. వేస్తే సిలువ మొయ్యలేకపోయాడు. గడగడ ఉరిగిపోయాడు ఏసయ్య. సిలువ మొయ్యలేకపోతే ఎన్నిసార్లు పడ్డాడండి? ప్రతి బజార్లో ఎన్నిసార్లు పడ్డాడు? 7 times he was fell down with cross. మళ్ళీ లేచాడు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి, ఆయన నీతిమంతుడండి, నీతి సూర్యుడండి. ఆయన నీతిమంతుడు, నీతి సూర్యుడు. నువ్వు ఉమ్మి వేసినంత మాత్రం ఆయన పాపం చేయలా. పాపము తెలియదండి యేసు ప్రభు వారికి. అన్నీ తెలుసు. యేసు ప్రభుకి అంత అనుభవం ఉన్నది. కానీ పాపం చేసిన అనుభవం యేసు ప్రభుకి ఇప్పుడు కూడా తెలియదు. పాపం అంటే ఏమి తెలియదు. నీకు అన్నీ తెలుసు, పరిశుద్ధత తెలీదు. యేసు ప్రభుకి అన్నీ తెలుసు, పాపం తెలీదు. పాపం ఇంత ప్రమాదకరమైందా? నిజమండి. ఎన్ని బజార్లు తిప్పారు? అట్లా ఎన్ని రాజమార్గాలు తిప్పారండి? 5 మార్గాలు తిప్పితే 5 రాజమార్గాలు తిరిగితే 5 బకెట్లు అయిందంట. ఏంటి సార్? ఏంటండి? 5 బకెట్లు అయిందంటే యేసు ప్రభు మీద వేసిన ఉమ్మి. నువ్వు పొద్దున్నే పడతావు నీళ్ళు బకెట్తో. వాళ్ళ బకెట్లు చాలా పెద్దగా ఉంటాయి. యూదుల యొక్క బకెట్లు చాలా పెద్దగా ఉంటాయి అంట. తెల్లవారుని చూస్తే ఆ బజార్ అంతా యేసు ప్రభు వేసిన ఉమ్మి కనిపిస్తుందంట. ఇప్పుడు మనకు కనిపించలేదు కానీ తెల్లవారుజామున మంచు ఎలా ఉంటుందండి? మంచు మీరు ఎక్కడన్నా గడ్డి ఉంటుంది, గడ్డి కాడికి వెళ్ళండి. పొద్దున్నే ఏముంటుంది? తెల్లగా మంచు ఉంటుంది. ఆ సూర్యకిరణాలు పడంగానే మంచు ఏమైపోద్దమ్మా? ఆవిరైపోద్ది. ఆ మంచులాగా
యెరూషలేములో ఉన్న 5 రాజమార్గాలు యేసు ప్రభు మీద వేసిన ఉమ్మి ఆ లేయర్ పడ్డదంట. మంచు ఏ విధంగా పడిద్దో ఆ విధంగా పడ్డదంట. నీకోసం, కేవలం నీకోసం సహోదరుడా, నా కోసం. యేసయ్య ఆ ఉమ్మిని కారతంటే ఏం చేయలేదు, ఉమ్మి కళ్ళలో కూడా కారింది. ఆయన ఉద్దేశం ఏంటంటే సిలువ పడకుండా మొయ్యాలి. ఎన్నిసార్లు పడి అల్లాడిపోయాడండి? ఎన్నిసార్లు అండి? ఎన్నిసార్లు? 7 పరిపూర్ణ సంపూర్ణంగా పడిపోయాడు. ఎనర్జీ లేదు. యేసు ప్రభు 33 సంవత్సరాల వయసు, మంచి యవనస్తుడు ఆ నీతి సూర్యుడు యేసు ప్రభు వారు ఆ మగులతో చేసుకెళ్ళి సిలువేశారు. మొయ్యలేకపోయాడు. ఏమానండి? మీరు ఒకసారి చెప్పండి, ఏమానది? పచ్చిమానం. మిగిలిన 2 ఖైదీలకు ఎండిమానం. పచ్చిమానును చెక్కాలి అంటే నేర్పరి అయినా వడ్రంగి కూడా కావాలంట. ఎండిన చెక్క మీరు ఎవరైనా అడ్డంగా ఉండో నాకు తెలియదు, కానీ ఎండిన చెక్కని చేయటం బహు ఈజీ అంట. మాకు మొట్టమొదటి మేము షాలో మా ఇంటికి తలుపులు ఓపెన్, అంతా ఓపెనే. మా పాస్టర్ మరి ఏంటంటే మా పిల్లలు చాలా చిన్నపిల్లలు బళ్ళకి వెళ్తున్నారు, చిన్నపిల్లలు కదా. ఆ డోర్ కట్టను కట్టేది, ఆ కట్టను తీసుకొని లోపల కుక్కలు వచ్చి అన్నం తినేవి. అంత పేదరికంలో ఉండేవాళ్ళం. మేము చేసిందంటే పాస్టర్ గారు, ఏంటంటే ఇట్లా మనం బాధపడుతున్నాము, మనకేం తలుపు లేప ఇంటికి, మన నిద్రపోతున్నప్పుడు కుక్కలు వచ్చి అన్నం తింటున్నాయి అని ఈ సంస్థల దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకొని ఏం చేసామయ్యా, సంస్థల దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకొని అర్జెంటుగా ఆ పర్చూరు అనే ఊరికి వెళ్ళి ఒక చెక్క తీసుకొచ్చాం. ఏ చెక్కది? యాప చెక్క పచ్చిది. వాడు అమ్మింది మాకు పచ్చిది. అన్నాను, నేను పాస్ గారినండి కొన్ని ఎండిన చెక్క ఇవ్వండి అంటే, కాదు కూడా బాగుంటుందని చెప్పి పచ్చి చెక్క ఇచ్చాడు. ఏ చెక్క అండి? పచ్చిదమ్మా, ఇంత పొర, దాని మందం ఎంత ఇచ్చాడు. అది చేసినప్పుడే బాగానే ఉంది. ఒక నెల కాగానే అది ఏమైంది తెలుసా? ఏమైందండి? బెండ్ వచ్చింది, గడిబళ్ళ, ఇంకా డబల్ ప్రాబ్లం అయిపోయింది. అసలు తలుపు తీసేసేమన్నా పాస్టర్ గారు. అలాగే ఎండి చెక్కనేమో చెక్కటం కార్పెంటరీకి బహు ఈజీ, పచ్చి చెక్కని చెక్కటం బహు కష్టం. ఆ పచ్చి చెక్కని సిలువ చెక్కాలి అంటే ఆ సిటీలో, యెరూషలేము సిటీలో నేర్పరైనటువంటి వడ్రంగి ఎవరన్నా చూడమన్నారంట. అలాంటి వడ్రంగి తీసుకొచ్చారంట. యేసయ్యకి ఏ చెక్కతో సిలువ చేశారండి? ఏం చెక్కండి? మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. వంకాయలపాడు నుంచి పాస్టర్ గారు వచ్చాడు, పురుషోత్తం గారు వాక్యం చెప్పి ఈ వాక్యం దాచిపెట్టుకోవాలి. మీరు పరలోకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు యేసు ప్రభు, దాచిపెట్టుకున్నానండి. యేసయ్య హృదయంలో దాచిపెట్టుకో. ఉమ్మి ఊసినప్పుడు దేవుని మాట గుర్తుపెట్టుకో. ఉమ్మిలో పటిష్టత ఉండదు, జారిపోయి తీసుకెళ్ళి వెళ్తూ రాత్రల్లా ఆ సిటీలో, యెరూషలేం సిటీలో రాజమార్గంలో తిప్పి కొట్టారు. ప్రతి బజార్లో యేసు ప్రభు మీద ఊసిన ఉమ్మి ఒక బకెట్ అవుతుంది. ఎన్ని బకెట్ అయినా? మొత్తం 5 బకెట్లు అయినాయి. తీసుకుని వెళ్ళి కొండ ఎక్కిస్తున్నారు. ఏమండి? ఎక్కిస్తున్నారండి? కొండ ఎక్కిస్తున్నారు. ఏ కొండది? యేసు ప్రభు వేసిన కొండ ఏంటండి? గోల్గతా కొండ. కొండ ఎక్కాలి. కొండ మామూలుగా లేదు, ఇట్టుందంట, స్లోప్గా ఉంది. ఏటమాలుగా ఉంటే ఎక్కొచ్చు, ఎట్టుంటే ఎక్కొచ్చు, చాలా ఈజీగా ఎక్కొచ్చు. ఎట్టుంటే ఎక్కుతారు మీరు? ఎక్కుతారమ్మా. మీకు అన్ని కొండలు కదా, ఏరియాలో కొండలు కనిపిస్తాయి కదా. ఏటవాలుగా ఉంటే నువ్వు ఎక్కుతావుగా, కానీ నిలువునే ఉంటే ఎక్కుతావా? గొల్గటా కొండ నిలువుగా ఉందంట. శేఖర్ పాస్టర్ గారు ఇట్లా ఉంది, ఎంత ఉందండి? యెరూషలేముకు దగ్గరలో ఉంది, కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ కొండ ఎలాంటిదండి? నిలువుగా ఉన్న కొండ ఎక్కాలి. పైనేమో సిలువ ఉన్నది, కొండ ఎక్కాలి. యేసు ఎక్కాడా? ఎన్నిసార్లు పడ్డ నీతిమంతుడు? ఎన్ని? 7 మార్లు పడిన కొండ ఎక్కలేకపోయాడు యేసు ప్రభు వారు. సహోదరుడు, ఆ కొండ ఎక్కలేకపోయాడంట. మామూలుగా ఉంటే కొండ ఎక్కొచ్చు, ఏటవాళ్ళకు ఉన్న కొండ.
ఏటవాలుగుంటే కొండ ఎక్కొచ్చు, నిలువున ఉన్నది, ఎక్కలేకపోయాడంట. ఎన్నిసార్లు పడ్డాడో అన్నిసార్లు కొట్టారంట. ఎవరిని? కొండ ఆయనే మొయ్యాలి, ఆ సిలువ ఆయనే మొయ్యాలి, ఆ కొండ ఆయనే ఎక్కాలి. ఒకడన్నాడంట, తట్టుకోలేక, యేసు ప్రభు పెట్టిన శ్రమ తట్టుకోలేక, యేసు ప్రభు నేను సహాయం చేస్తాను ప్రభు అన్నాడు. ఏమన్నాడండి? కొద్దిగా సహాయం చేస్తానంటే, నీ వల్ల కాదయ్యా, ఇది నేనే చేయగలను, నేను మాత్రమే చేయగలను, ఈ పాప భారం నేను మాత్రమే మోయగలను, అయినా ట్రై చేయన్నాడంట. ఒకసారి ట్రై చేయన్నాడంట. ఇట్లా పట్టుకుంటే ఆ పై మొదలే లేకలేదంట. ఆ సిలువ యొక్క మొట్టమొదటి కొంచెం కూడా లేపలేకపోయాడంట. సహోదరుడా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎక్కడ మోసుకెళ్ళండి? సిలువ మీద మోసుకెళ్ళి సొమ్మసిల్లిపోయాడంట. ఆ కొండ ఎలాంటిదండి? ఎలాంటి కొండ అండి? నిలువుగా ఉన్న కొండ. ఏటవాలుగా ఉంటే ఎక్కొచ్చు, నో ప్రాబ్లం. నిలువుగా ఉన్న కొండ ఎక్కుతుంటే ఎన్నిసార్లు పడ్డాడు? నీతిమంతుడు 7 మార్లు పడినా తిరుగు, అది ఆయనకే సరిపోయింది. పడ్డాడంట. ఇక్కడ పడ్డాడు. ఇక్కడేమో ఉమ్మితో సిలువ జారింది. ఎన్ని బజారుల్లో ఎన్ని దోవలండి? 5 రాజమార్గాలు దోవపడ్డది. అక్కడేమో కొండ ఎక్కలేక 7 సార్లు పడ్డాడు. 8వ సారిని ఆ స్థలానికి వెళ్ళిపోయాడు, కొండ మీదకి వెళ్ళిపోయాడు. సిలువేసారు. సిలువేసిన తర్వాత అంట, యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరియమ్మ, యోహాను, అరిమత యోసేపు వెళ్ళి యేసు ప్రభు మీద అది వెళ్ళి డెత్ సర్టిఫికేట్ ఇచ్చారంట. యేసు ప్రభు చనిపోయాడండి. ఎట్లా తెలుసు? ఏ విధంగా తెలుసు? ఇప్పుడు జనరల్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మెడికల్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఒక మనిషి చనిపోతే ఆ హాస్పిటల్ హెడ్ క్వార్టర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, చైర్మన్ ఉంటాడు, ఆయన సంతకం చేయాలి. ఏమండి, ఈ వ్యక్తి చనిపోయాడు, షుగర్ వల్ల చనిపోయాడు, బీపీ వల్ల చనిపోయాడు, క్యాన్సర్ చనిపోయాడు, దేని వల్ల చనిపోయాడు అనేది సర్టిఫికేట్ చేసి ముద్రేసి ఇస్తాడు. ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ శవాన్ని బయట తీసుకొని రావాలి, లేకపోతే శవాల గదిలో పెడతారు. జనరల్ హాస్పిటల్ మీరు ఎప్పుడైనా గమనించండి, ఒంగోలు కానీ వినుకొండ కానీ గుంటూరు ఎక్కడైనా సరే ఒక మనిషి చనిపోతే ఎమ్మటే ఇవ్వరు. ఆ హాస్పిటల్ చైర్మన్ సంతకం చేయాలి, ఇది చనిపోయాడండి, ఈ డిసీజ్ వల్ల చనిపోయాడని చేసి సంతకం వేసి ముద్రేసి సంతకం పెడతాడు. ఆ సంతకం తీసుకెళ్ళి ఇస్తేనే శవాల గదిలో శవాన్ని బయట తీస్తారు. అలాగే యేసు ప్రభు సిలువ మీద చనిపోయినప్పుడు అరిమత యోసేపు, మరియమ్మ, యోహాను, లూకా డాక్టరు, ఆ డాక్టర్ని అన్నారంట, ఒకసారి టెస్ట్ చేయమన్నారంట. యేసు ప్రభు చనిపోయాడని కన్ఫర్మ్ చేసి ముద్రేసేసాడు. ముద్రేస్తే ఆ ముద్ర తీసుకెళ్ళి పొంతి పిలాతు దగ్గర చూపి, ఏమండి మీ ఫ్యామిలీ డాక్టరే కదా లూకా గారు ఇచ్చిన సర్టిఫికేట్ అండి, యేసు ప్రభు సిలువ చనిపోయాడండి, వాళ్ళు చనిపోవాలా, వాళ్ళు ఏ విధంగా వేసారు? వాళ్ళ సిలువ ఎండిపోయిన కర్రతో వేసారు సిలువ. యేసు ప్రభు అని పచ్చి మౌనం మీద వేసేది సిలువ. ఈయన చనిపోయాడండి, వాళ్ళిద్దరు చనిపోవాలా అని ఆ ఫ్యామిలీ, ఈ లూకా గారు పిలాతు ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్ అంట, సర్టిఫికేట్ చేసి ముద్ర ఇచ్చేసాడంట. చనిపోయాడండి, నేను కన్ఫర్మ్ చేస్తానంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వెళ్ళి పొంతి పిలాతు చూపిస్తే అంతలో చనిపోయాడా? ఆయన పెట్టిన హింస మామూలు హింస అండి. చనిపోయాడని చెప్పి మీరు తీసుకెళ్ళి సమాధి చేయమన్నాడు. అప్పుడు లూకా గారు, అరిమత యోసేపు, యోహాను, మరియమ్మ యేసు ప్రభుని దించుతున్న సిలువ మీద దించుతుంటే ఇక్కడ నుండి ఏనండి వాక్యం, ఇక్కడ నుండి అరికాలు మొదలుకి అంతా ఉమ్మే. ఏమండి, ఇక్కడ మొదలుకొని అరికాలు మొదల వరకు అంతా ఉమ్మి. ఏ దేశపు ఉమ్మిది? యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఉమ్మి యేసు ప్రభు మీద ఉన్నది అంట. మరియమ్మంట ఇట్టబెట్టి తుడిచిందంట. తుడిచినప్పుడు ఎన్ని బకెట్లు అయిందండి? 5 బకెట్లు. ఆ ఉమ్మి కోసం ప్రత్యేకించి బకెట్లు పెట్టారంట. మరియమ్మ చేస్తున్న పని అది.
బహుమందంగా ఉందంట ఉమ్మి. ఆ రాత్రల్లా యేసు ప్రభు మీద వేసిన ఉమ్మి మానలా. ఎవరికి జాలి లేదు, ఎవరికి దయ లేదు, ఎవరికి కరుణ లేదు, ఏమాత్రము ప్రేమ లేదు. చిన్న మొదలు ఇవాళ చేసినటువంటి అవమానం. యేసు ప్రభు నీతి సూర్యుడు ముఖం మీద ఉమ్మి ఊశారండి. ఇశ్రాయేలు ప్రజలు, సొంత బిడ్డలు అల్లాడిపోయాడు యేసు ప్రభు. ఒకవైపునేమో రక్తం కారుతుంది, రెండో వైపున ఉమ్మి కారుతుంది. ఆ ఉమ్మితో ఈ సిలువను మోయలేకపోయాడు. ఒకవేళ ఉమ్మి వేయకపోతే యేసుప్రభు సిలువ మోసేవాడేమో. ఉమ్మి వేయటం వల్ల ఎన్నిసార్లు పడి ఉన్నాడు? ఎన్నిసార్లు అండి? 7 మార్లు పడ్డాడు. కొండ మీద 7 మార్లు పడ్డాడు. యెరూషలేములో ఈ వీధుల్లో 7 సార్లు పడ్డాడు. పడ్డవాడిని ఏమైనా సహాయం చేశారా? ఎవరు సహాయం చేయాల? నీతిమంతుడు 7 సార్లు పడినా ఎవరైనా లేపితే లేపుతాడని రాయాలి, అక్కడ రాసిన మాట. చూడండి, ఒకసారి చదవండి, మీరే చదవండి. సామెతల గ్రంథం 24:16 మీరే చదవండి, చెప్తారు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరుగులేచిన సహాయం చేస్తాడు ఉందా? అక్కడ లెగుస్తానికి సహాయం చేసిన ఉందా? లేరండి. ఎవరు సహాయం చేయాలా? యేసు ప్రభువే లేచాడు. సొమ్మసిల్లిపోయాడు, అలసిపోయాడు. అలసిపోయి లేచాడట. ఒకసారేమో భోజనం సమృద్ధిగా లేదు. ఏమంటే దుఃఖ సముద్రంలో యేసు ప్రభు మునిగిపోయాడండి. నీకోసం దేవుడు లోకముని ఎంతో మీరందరూ వాక్యం ఉన్నారు కదా, దేవుడు లోకముని ఎంతో, ఇట్ ఇస్ అన్కౌంటబుల్ థింగ్. ఎంత ప్రేమించాడంటే అది దేవదూత లెక్కలు వాళ్ళాడు కాలా. ఎంత ప్రేమించాడు, తన కుమారుడు పాపంగా చేసేంతగా ప్రేమించాడు. నీ పాపాన్ని కుమారుడు యేసుక్రీస్తు పాపంగా చేశాడు. నీ మరణాన్ని యేసుక్రీస్తు మరణంగా చేశాడు. నిన్ను మాత్రం యేసుక్రీస్తు నీతిగా చేశాడు, తండ్రి నీతిగా చేశాడు. అంత ప్రేమించాడు. వాళ్ళ ప్రాణ విమోచన క్రయధనము. చూడండి, కీర్తన 49వ కీర్తన 9వ వచనములో ఒక మాట ఉంటుంది. 49వ కీర్తన 9వ వచనములో ఒక శ్రేష్టమైన మాట దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వారి ప్రాణ విమోచన క్రయధనము ఏ గొప్పదండి? అందరు చెప్పాలి. ఎలాంటి గొప్పది? బహు గొప్పది. అది ఎన్నటికి ఇట్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇది అన్ఫెయిలబుల్ థింగ్స్. అది అట్టే ఉంటుంది. నువ్వు బాకీ ప్రాణ విమోచన యేసుక్రీస్తు నీ కోసం కార్చిన రక్తం ప్రాణ విమోచన క్రయధనము. ఆ బాకీ నువ్వు తీర్చలేవు. అది ఎన్నటికి అట్లా ఉండాల్సిందే. ఇట్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ విత్ అన్డ్యూ తీర్చకుండా నువ్వు తీర్చలేవు. తీర్చమని వేసిపోవడగల కృప ద్వారా రక్షించబడతామని అడుగుతున్నాడు. నా దగ్గర రమ్మని అడుగుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్నాడు. నా దగ్గర రమ్మని ఎవరి దగ్గర పొమ్మన్నాడా? రమ్మన్నాడు. బాకీ తీర్చాడు, రమ్మన్లా. మీరు బాకీ తీర్చలేరు. అది పురుషోత్తం, నీ బాకీ నువ్వు తీర్చలేవు. నువ్వు తీర్చమని నేను అడగట్లా. నా రెక్కల కిందకి రా. నీతి ముందు రెక్కల కింద ఏముందండి? ఆరోగ్యం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ చదువుకుందాం. చూడండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. అయితే నా నామమందు ఎవరికండి? భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏం చేస్తాయండి? దెర్ ఇస్ హీలింగ్ ఇన్ జీసస్, వింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రెక్కల కింద ఆరోగ్యం ఉందండి. మొట్టమొదట ఒక లేకతో ఈనింది అనుకోండి, అది ఆనందంతో ఏం చేస్తుందండి? పాస్టర్ రోషి గారు ఏం చేస్తుంది? అటు ఇటు గంతులేస్తుంది. క్రీస్తు యేసులో నీవు నేను గంతులేయాలని పిలుస్తున్నాడే కానీ బాకీ తీర్చమని ఇస్తున్నా. ఏమండి? యేసయ్యలో ఆరోగ్యం ఉన్నదంటే రక్షణ ఉందని అర్థం. యేసుక్రీస్తులో జీవించమని అర్థం. యుగ యుగాలు ప్రభువుతో ఉండమని అర్థం. ఇలా చేయకుండా ఉండకుంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీకేం చేస్తాడు తెలుసా? సహోదరుడు, నువ్వు ఒక్కసారి ఆలోచించావా? అదే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 4వ చదువుండే. ఆయన ఏం చేస్తాడు? 2:3 వెండిని
ఏంటి మీ ముఖాల మీద కాదు మీ ముఖాల మీద నేను పేడ విసిరేస్తాను. పేడ ఎన్ని అధ్యాయం అది? మలాకీ గ్రంథము 3:4 లేదా 2:3? మీ ముఖాలు 2:3 సారీ క్షమించి 2:3 చదువు. మిమ్మును బట్టి మీ ముఖముల మీద ఏమేస్తాడు? మీరు చదవండి, అందరు చెప్పాలి. ఏమేస్తాడండి? పేడ వేయటం మంచిదా, ఉమ్మేయటం మంచిదా? యేసు ప్రభు చేత ఉమ్మేయించుకోవడం మంచిదా? పేడ అంటే ఇంగ్లీష్ పెంట అని అర్థం. పేడ అంటే కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే పెంట. నువ్వు వస్తావా? సరే యేసయ్య పెంట నీ మీద వేస్తాడు. అంత తేలిక వదిలిపెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తలా ఎలాగో తప్పించుకుంటాను అనుకుంటున్నావు? నేను కమ్మ యేసు ప్రభు మీద యెరూషలేం పట్టణం అనుకుందంట. యేసయ్యను ఉమ్మేసాము, ఉమ్మి మీద సిలువ మోసాడు, తీసుకొని సిలువ వేసేసాము, అంతటితో పోయింది అనుకున్నారంట. కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నీవు నా మాట వింటావా వినవా? వినకపోతే నీ మీద ఏమేస్తానండి? పేడ. కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే పెంట. 7 మీద పెంట తూరుకుంటావా? ఉమ్మేసినా తుడుచుకొని పోతాం. ఒకవేళ ఎవరైనా ఉమ్మేస్తే ఏం చేస్తారు? రోషి గారు ఏం చేస్తావు? వాడు ఉమ్మి వేసినా కూడా వాడి మీద తుడుచుకొని పోతాడు రా. వాడు అంత సాత్వికుడు రా, అంత దీన మనసు కలిగినవాడు. ఇక్కడ ఉమ్మేతాను అనలా, పేడేస్తాను అన్నాడు. పేడ పశువుల పేడ కాదు, మనుషుల పెంటేస్తున్నాడు. ప్రభు చేత పెంటలే వెళ్ళిపోండి. ఎడమవైపున్న వాళ్ళని చూసి ఏమన్నాడండి? శపించబడిన వారులారా అని వాళ్ళ మీద పెంటేసాడంట. అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరిచిన నరకానికి మీరు వెళ్ళిపోండి. మీ ప్లేస్ అది ఎటర్నల్ జడ్జిమెంట్ has been reserved for the whole Lucifer and his fallen angel. సాతానికి వాడి దూతలకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపోండి అని ఊసేటంట. ఉమ్మేయటమే కాదు, పెంటేసేటంట, పేడేసేటంట. గొప్ప రక్షణ నిర్లక్ష్యించి యేసయ్య సాత్వికుడే కదా, ఆయన మీద నేను ఉమ్మేసి అనుకోగాకు, నీ మీద పెంటేస్తాడు. నువ్వు మారు మనసు పొందావా? సరే. యేసయ్యని సొంత రక్షకుడు అంగీకరించావా? సరే. రక్షణ కాపాడుకున్నావా? సరే. లేకపోతే తండ్రి శపించబడిన వారు ఆయన సంబోధించిన మాట ఏంటండి? మీరు ఇంటికి చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఎడమవైపున్న వాళ్ళని చూసి శపించబడిన వారులారా ఏం చేశారండి? ఎవరండి వాళ్ళు? శపించబడిన వాళ్ళని చూసి సాతానికిని చూడండి. 25వ అధ్యాయం 41 చూడండి ఒకసారి. 25వ అధ్యాయము మత్తయి సువార్త 45, 41 చూడండి ఒకసారి, గుర్తు రావట్లేదు. 40 చదువమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వాళ్ళని చూచి ఏమని సంబోధించాడండి? శపించబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును నిత్యాగ్ని, ఎటర్నల్ ఫైర్, ఇట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్, ఇట్ హ్యాస్ బీన్ జడ్జ్మెంట్ ఓన్లీ ఫర్ ద లూసిఫర్. నీకు కాదు. నువ్వు పరలోకం పోవాలని నీ ఉమ్మి ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు పరలోకం పోవాలని, ఆయన రొమ్ము నువ్వు ఆనుకోవాలని నీ ఉమ్మిని కావాలని యేసు ప్రభువారు నీతిశూరుడు ముఖం మీద వేయించుకున్నాడు. కానీ నెగ్లెక్ట్ చేసావనుకోండి, నువ్వు ఎక్కడ పోతావు? అసలు నీది కాదు, నరకం ఎవరిదండి? నరకం మందా? అపవాదిని వాని దూతలు సిద్ధపరిచిన నరకం అది. నీకెందుకురా? నీ కాని పని ఎందుకు నీకు? నువ్వు నా రెక్కల కింద రమ్మంటే నువ్వు రెక్కల కింద రాకపోతే ఆయన ఏం చేస్తానండి? పేడ వేస్తానన్నాడు, పెంట వేస్తానన్నాడు, ఉమ్మి వేస్తానన్నాడు. కనుక సహోదరులరా, ఇది లెంటు తినాలి. లెంటు అంటే వసంతం అని అర్థం. ఒక చెట్టుకు నీళ్లు పోసామనుకోండి, ఆ వసంతకాలం రాగానే ఆ చెట్టు సిగిరించి మంచి ఫలాలు ఫలిస్తుంది. మంచి ఫలాలు ఫలించడం అని అర్థం. యేసుక్రీస్తులోనే అది జరిగింది. యేసుక్రీస్తుకు పక్కన పెడితే నువ్వు మంచి ఫలాలు ఫలించలేవు. కనుక యేసయ్య మీద నువ్వు ఉమ్మి వేసేవని యేసుప్రభు కోపడతలేదు, కానీ పరలోకం పోలేదని కోపడుతున్నాడు. కుడివైపున దీవించబడలేదని కోపడుతున్నాడు. పరలోకంలో పోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. అలా చేయకపోతే నీకు 3 అవమానాలు దొరుకుతాయి. ఒకటి పెంటేస్తాం, రెండవది పేడేస్తాం, ఉమ్మేస్తాం. ఇంకో మాట ఉంది, ఆయన మీద నీ మీద చెప్పులు వేస్తాడు. ఏం చేస్తాడండి? చెప్పు వేస్తున్నాడండి.
ఎవరైనా చేస్తే చెప్పుతో కొడతా ఏమంటారమ్మా? ఏదైనా పని చేస్తే నా చెప్పుతోటి అది ఈ చెప్పు తీసి కొడతానంటారు. అంటారా? ఏదో సందర్భంలో ఏదైనా కాని పని చేస్తే ఇగో చెప్పు తీసి కొడతానంటలా అంటారా? రోసి గారు అంటారంటారా? ఏమంటారండి? చెప్పుతో కొడతాడు దేవుడు. ఉమ్మి ఊసినందుకు కాదు, నువ్వు ఆయన మీద ఉమ్మి ఊసినందుకు కాదు, నీవు ఆయన మాటని పరలోకం పోనందుకు నువ్వు చెప్పుతో కొడతాడు. నీ మీద పేడ వేస్తాడు, నీ మీద ఉమ్మి వేస్తాడు, నీ మీద పెంట వేస్తాడు. సోదరుడ, వాక్యం ఇది. కనుక ఈ రాత్రి సమయంలోన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది ఆ రక్షకుడిని నీ హృదయంలో దాచిపెట్టుకో. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తల వచ్చి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ కొందనాలు. నీ కుమారుడు యేసుక్రీస్తు మీద ఇశ్రాయేలు ప్రజలు ఉమ్మి వేయటం మానలేదు ప్రభువా. మానరు. అయా 7 బకెట్లు వచ్చేందుకు ప్రభువా, అయా 5 బకెట్లు వచ్చే వరకు ప్రభువా నీ మీద ఉమ్మి వేశారు దేవా. ఉమ్మి వేసినప్పటికీ నీతిశూరుడని నీ కుమారుడు సహించాడు. నీతిశూరుడు యేసుక్రీస్తుని కలిగి పరలోకం పోవాలని మీరు మమ్మల్ని నిరీక్షించుతండి. అయితే ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసాడలా మాకు 4 అవమానాలు దొరుకుతాయి ప్రభా. నీ చెప్పు మా మీద వేస్తారు ప్రభా, నీ ఉమ్మి మా మీద వేస్తారు ప్రభా, పేడ మా మీద వేస్తారు, పెంట మా మీద వేస్తారు. అంత దౌర్భాగ్యం చేతి నుండి మేము తప్పించుకొని యేసుక్రీస్తు రెక్కల కింద భద్రపరచుకొని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.